హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, అలాగే మీ నెట్వర్క్తో మీ అప్పులు రెండు లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఇక వీడియోలోకి వస్తే, ఈ సబ్స్క్రైబరు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సో దాంట్లో చాలా రోజుల నుంచి 30,000 33,000 మించి శాలరీ పెరగట్లేదు. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఒకరు 3rd క్లాస్, ఇంకొకరు 5th క్లాస్ ఏదో చదువుతున్నారు. సార్ ఇలానే ఉంటే నాకు శాలరీ పెరిగేలా లేదు, అందుకని నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా పార్ట్ టైంలో నా కెరీర్ స్టార్ట్ చేశాను. నెమ్మదిగా అడపదడప కొన్ని ఇన్సూరెన్స్లు చేపిస్తున్నాను. సో ఇప్పుడు జాబ్ మానేసి పూర్తిగా నేను దానికే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇన్సూరెన్స్లో నా ఎక్స్పీరియన్స్ జస్ట్ 1 year. ఇప్పుడు నేను షిఫ్ట్ అవుదామని నేను అనుకుంటున్నాను. ఇంట్లో మా వైఫ్, మా పేరెంట్స్ ఇప్పుడే వద్దు, కొద్దిగా స్టేబుల్ అయినాక చేద్దామని వాళ్ళు అంటున్నారు. నాకేమో అసలు జాబ్ చేయడం ఇష్టం ఉండట్లేదు, నన్ను ఏం చేయమంటారు అని అడిగారు. సో మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ అయినా, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అయినా, నాతో పాటు జర్నీ చేస్తున్న ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అయినా ఏదైనా పార్ట్ టైంలో చేద్దామని ఒక ఏజెంట్గా షిఫ్ట్ అయినప్పుడు జాబ్ చేస్తూ పార్ట్ టైంలో చేద్దాం అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, జాబ్ చేస్తూ పార్ట్ టైంలో దీన్ని సెకండ్ ఇన్కమ్ సోర్స్గా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఈవెన్ మీరు స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే చేద్దాం అనుకున్నా సరే, పార్ట్ టైంగా ఈ మధ్య చాలామంది స్టాక్ మార్కెట్లో ఇంట్రాడేని ఒక సెకండ్ ఆప్షన్గా ఎంచుకుంటున్నారు. ఇలా చేద్దాం అనుకున్నప్పుడు ఒక 1 year 2 yearsలో నెమ్మదిగా పూర్తిగా దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నప్పుడు వెళ్ళాలా వద్దా అనేది మీరు ఒక చిన్న క్రాస్ చెక్ చేసుకోవాలి. దానికన్నా ముందు నా టీంలో నా దగ్గర జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. తర్వాత చేయాలా వద్దో మీకు ఏమేం క్యాలిక్యులేషన్ చూసుకోవాలో చెప్తా. 2020లో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ట్రైనింగ్స్ తీస్తూ నాతో పాటే బిజినెస్ చేద్దాం అనుకున్న ఒక అబ్బాయి ఉన్నాడు. వరంగల్ నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఒక 3 years ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. 25,000 26,000 శాలరీ వచ్చేది. తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ విన్నాడు. నాతో 30 days ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. 30 days ట్రైనింగ్ తర్వాత ఇతను నన్ను ఒక రోజు అడిగారు, సార్ బిజినెస్ నాకు చాలా బాగా నచ్చింది, నేను నా టీంలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా టీంలో ఒక 10-20 మంది నేను పిలిస్తే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళందరూ కూడా 10,000 బిజినెస్ స్టార్ట్ చేస్తే మొత్తం 2.5 లక్షలు అవుతుంది కదా. ఈ 2.5 లక్షల మీద డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్గా నాకు నెలకు ఒక 20,000 25,000 ఎక్కడికి పోదు, 10% కమిషన్ చొప్పున. సో 25,000 నాకు దీంట్లో నుంచే వచ్చేస్తుంది. అలాంటప్పుడు నేను ఇంకెక్కువగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టచ్చు కదా. అందుకని నేను నా జాబ్ మానేసి పూర్తిగా దీంట్లోకే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి అడిగాడు. నేను అప్పుడే చెప్పాను, సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం వచ్చావు, జాబ్ను డిస్టర్బ్ చేసుకోకు. ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు బిజినెస్ ఆపర్చునిటీ చెప్పేది పార్ట్ టైంలో కాబట్టి మ్యాక్సిమం అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లేదా హాలిడే రోజు నువ్వు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఏదైనా సరే మ్యాక్సిమం సాటర్డే సండే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమో అందరూ ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. ఆఫీస్లోకి వెళ్ళిపోతే ఇన్సూరెన్స్కి సంబంధించో లేకపోతే మ్యూచువల్ ఫండ్కి సంబంధించో మీరు ఆఫీస్లో ఒక 5-10 నిమిషాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి ఆపర్చునిటీ చెప్పి రావచ్చు. కానీ రియల్ ఎస్టేట్ అయినా, డైరెక్ట్ సెల్లింగ్ అయినా ఖచ్చితంగా ఇంట్లో ఉన్నప్పుడే చెప్పాలా, లేదా కనీసం 1 hour వాళ్ళ టైం తీసినప్పుడే చెప్పాలి. సో 90% ఈవినింగ్ పూటే పాసిబుల్ అవుద్దిగా. ఇంతోటి దానికి నువ్వు ఎందుకు జాబ్ మానేయడం, డే అంతా ఖాళీగా ఉండడం, ఈవినింగ్ వెళ్ళు, డ్యూటీ చేసుకుని వచ్చిన తర్వాత వెళ్ళి చేసుకో అని చెప్పి నేను చెప్పాను. ఓకే అన్నాడు. ఆ తర్వాత తను ఓన్ డెసిషన్ తీసేసుకున్నాడు, జాబ్ మానేశాడు. జాబ్ మానేసిన తర్వాత తన కాంట్రాక్ట్స్ ఎవరెవరైతే వస్తారని ఒక కాంట్రాక్ట్స్ లిస్ట్ రాసుకున్నాడు కదా, ఆ నెల మొత్తం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, బిజినెస్ ఆపర్చునిటీ చెప్పడం, ప్రొడక్ట్స్ ఉంటే ప్రొడక్ట్స్ డెమో చూపించడం, ఇలా
ఒక 25 మందికి చూపించాడు. బస్ అందులో ఒక 2-3 ప్రొడక్ట్స్ తీసుకున్నారు. అతనితో పాటు బిజినెస్ చేయడానికి ఎవరో ముందుకు రాలే. బాగా క్లోజ్ ఫ్రెండ్స్, నమ్మకస్తులు. ఓకే, పొద్దున్న లేస్తే టీ తాగుతారు, టిఫిన్ తింటారు, బతకాన్ని గంటలు పెడతారు. కానీ ఆపర్చునిటీ కేసు అయితే వాళ్ళు రాలా. జస్ట్ టర్న్ ఓవర్ ఎంత, ఒక 10,000 20,000 జరిగింది. తన కమిషన్ దాదాపుగా ఒక 2,000 వచ్చింది. ఇతను 25,000 తోటి ఇక్కడ ఖర్చు వెళ్ళాలి, ఒక చిట్టి నడవాలి, అమ్మలకు ఒక 10,000 పంపించాలి. ఇవి ఇతని పరిస్థితి. ఇక్కడ హాస్టల్లో ఉంటాడు, హాస్టల్ ఖర్చు. ఫస్ట్ మంత్ ఏమైంది, ఈ డబ్బులు వెళ్ళక ఏరే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొచ్చాడు. సెకండ్ మంత్ ఇలా కాదులే, మనం వద్దనుకున్నారు, వీళ్ళ ముందు నేను నిలబడి చూపించాలి, ఇరగదీయాలి, సాగదీయాలి అని చెప్పి మళ్ళీ లిస్ట్ అంతా ప్రిపేర్ చేశాడు. లిస్ట్ మొత్తం ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరు 10th క్లాస్ నుంచి వాళ్ళని వీళ్ళని కలెక్ట్ చేసుకొని ఎవరితో పడితే వాళ్ళతో బిజినెస్ ఆపర్చునిటీ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సెకండ్ మంత్ కూడా ఒక్క జాయినింగ్ వచ్చింది. దాదాపుగా అతను ఒక 5,000 10,000 బిజినెస్ చేశాడు. కమిషన్ మహా అంటే ఒక 3,000 ఏమో వచ్చింది. ఓకే, బిజినెస్ పెద్దగా జరగల. ఈ మంత్ కూడా మళ్ళీ ఒక 25,000 అప్ అయింది. థర్డ్ మంత్కి వచ్చేవారికి ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది, ఇతను కూడా ప్రెస్టేషన్ వచ్చింది, ఎవరిని పిలిచినా రావట్లేదు, కొంచెం కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, సో అక్కడేం జాబ్ మానేశాను, ఈడేమో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇలా వద్దులే ఇంకా అని 3వ నెల కూడా ఒకసారి ట్రై చేసి 3వ నెల తర్వాత ఇంకా జాబ్లోకి ఎతకడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ జాబ్ వాళ్ళు ఆల్రెడీ తీసేశారు. సో మళ్ళీ జాబ్ దొరకడానికి అతనికి 3 months పట్టింది. ఈలోపు దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షలు అప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇతను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వర్కౌట్ అవ్వదు. సేమ్ ఇన్సూరెన్స్లకు సంబంధించి కూడా మీరు పార్ట్ టైంలో చేస్తున్నప్పుడు, జాబ్ మానేసి పూర్తిగా దీన్నే చేద్దాం అనుకున్నప్పుడు ఇన్సూరెన్స్ వర్కౌట్ అవ్వదు, ఈ రియల్ ఎస్టేట్ వర్కౌట్ అవ్వదు, ఈ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు పార్ట్ టైంలో డైరెక్ట్ సెల్లింగ్ మీ అప్లైన్ అయినా సరే, డైరెక్ట్ సెల్లింగ్లో ఇద్దరం ఎరిదిద్దాం, సాగదిద్దాం, నీ కాంట్రాక్ట్లో నేను చేస్తాను, నువ్వు చేద్దాం, ఇలాంటి మాటలు చెప్తున్నారంటే మీరు వచ్చింది పార్ట్ టైం ఇన్కమ్ కోసం. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, జాబులు మానేయద్దు. మీ జాబ్ మీద మీ ఫ్యామిలీ కనుక డిపెండ్ అయ్యి ఉందంటే అస్సలు జాబ్ మానొద్దు. ఈ సార్కి నేనేం చెప్పాను, ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేద్దాం అనుకున్న సార్కి ఏం చెప్పానంటే, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, సడన్గా రేపు ఇన్కమ్ ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? ఓకే, సో జాబ్ మానాలా వద్దా అంటే ఇప్పుడే తొద్దు, నేను కొన్ని కండిషన్ చెప్తా, ఆ కండిషన్స్లో కనుక నువ్వు ఫిట్ అయితే అప్పుడు జాబ్ మానే, లేకపోతే మానొద్దు అని చెప్పా. సో మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, సో పార్ట్ టైంలో ఇన్కమ్ బాగా సంపాదించవచ్చు, నేను పూర్తిగా జాబ్ మానేస్తే దీంట్లో వర్కౌట్ అవుద్ది. పార్ట్ టైమే నేను చెప్తుంది, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే దానికి కాదు. పార్ట్ టైంలో మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్గా స్టార్ట్ చేస్తున్నా, పార్ట్ టైంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా స్టార్ట్ చేస్తున్నా, పార్ట్ టైంలో డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్గా స్టార్ట్ చేస్తున్నా, పార్ట్ టైంలో మ్యూచువల్ ఫండ్ ఏజెంట్గా స్టార్ట్ చేస్తున్నా, చిట్ ఫండ్ ఏజెంట్గా స్టార్ట్ చేస్తున్నా సరే, పార్ట్ టైంలో చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, రూల్ నెంబర్ 1, మీ పార్ట్ టైం ఇన్కమ్ ఏదైతే ఉంది కదా, మీరు సంపాదిస్తున్న ఇన్కమ్కి మీ పార్ట్ టైం ఇన్కమ్ 2 అయినప్పుడు మీరు జాబ్ మానొచ్చు. సెకండ్ రూల్, మీరు జాబ్ మానేసే టయానికి మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్, మీ సంవత్సరానికి సరిపడే ఖర్చులకు సమానంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అలా ఉందా, జాబ్ మానేయండి. థర్డ్ పాయింట్, మీరు ఏదైతే పార్ట్ టైం ఇన్కమ్ ఎంచుకున్నారు కదా, అది డైరెక్ట్ సెల్లింగ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, స్కిల్స్ బాగా నేర్చుకుంటున్నారు, మీరు బాగా పనిచేయగలుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన 3 monthsలో 6 monthsలో స్కిల్స్ రావు బాస్. మీరు నేర్చుకున్న స్కిల్స్ కన్నా కూడా మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఫీల్డ్లోకి వెళ్ళిపోతే చాలా అనుభవాలు ఉంటాయి, ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు. అలాంటి స్కిల్స్ మీకు కనుక వచ్చాయి, ఆ స్కిల్స్ బాగున్నాయి. రూల్ నెంబర్ 3 ఏంటి, స్కిల్స్ బాగా ఉంటే మీరు ధైర్యం చేయొచ్చు. ఇలా ఉన్నప్పుడు మీరు జాబ్ మానేసి ఈ పార్ట్ టైంలోకే పూర్తిగా షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే పార్ట్ టైం ఇన్కమ్లో మ్యాక్సిమం కమిషన్ బేస్డే ఉంటుంది. ఒక నెల కమిషన్ ఎక్కువ వస్తుంది, ఒక నెల కమిషన్ తక్కువ వస్తుంది. అయినా సరే మీ దగ్గర సంవత్సరానికి సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కాబట్టి అటు ఇటు అయినా సరే ఫ్యామిలీకి ఎలాంటి డోకరా, స్కూల్ ఫీజులకు కానీ, రెంట్లకు కానీ, ఈఎంఐలు కానీ ఏ చికాకు ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోతున్నప్పుడు మీరు ధైర్యంగా మీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మీ ప్రయత్నాలు కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారు. అప్పటికల్లా మీకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కిల్స్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు 2 రావాల్సింది 3 అవుతుంది, 4 అవుతుంది. ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, లేకపోతే ఇంకే మార్కెటింగ్ అయినా, ఏ రియల్ ఎస్టేట్ అయినా. ఓకే, సో పూర్తిగా అప్పుడు టైం పెట్టండి. ఇది కాకుండా చేతిలో రూపాయి లేదు, ఇమీడియట్గా దీంట్లో సంపాదించవచ్చు అనే ఒక హోప్ ఉంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్లో అది విన్న తర్వాత రక్తం మరిగిపోతుంది, అది సంపాదించాలి, ఇన్ని రోజులు ఉన్నా ఏం వర్కౌట్ అవ్వట్లేదని. కానీ
ప్రాక్టికల్కి వచ్చేవరకు మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రిజల్ట్స్ రివర్స్ అవుతూ ఉంటాయి. రిజల్ట్స్ రివర్స్ అవుతూ ఉన్నప్పుడు మీలో కాన్ఫిడెంట్ తగ్గుతుంది. ఒక పక్క ఫ్యామిలీ కోసం అప్పులు చేస్తూ ఉంటారు ఇల్లు గడవడానికి, ఇంకో పక్క ఇక్కడ రిజల్ట్ కనపడట్లేదు. ఆటోమేటిక్గా లైఫ్ అంతా చాలా డిస్టర్బెన్స్లోకి వెళ్తుంది, డిప్రెస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు కొన్ని వాటిలలో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో. వాళ్ళు ఇంకా సూసైడ్లు చేసుకోవడానికి కూడా ఫోన్ చేసి, సార్ మీరు ఇప్పుడు నాతో మాట్లాడి ఒక ఐడియా ఇవ్వకపోతే నాకు సూసైడ్ చేసుకోవడం తప్పితే ఇంకో దారి లేదు సార్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వెళ్తుంది? కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకొని దిగితే ఈ ప్రాబ్లం రాదు. ఏది కూడా సేఫ్ గేమ్ ఆడండి. ఓకే, సేఫ్ గేమ్ ఆడకుండా తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో పార్ట్ టైంలో ఇన్కమ్ సంపాదిద్దాము, దాన్ని పూర్తిగా దాంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకునే వ్యక్తులకి ఈ పాయింట్ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. దీనివల్ల మన ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుతుంది. ఈ వీడియో ఇంకొక 10 మంది దగ్గరికి రీచ్ అవుతుంది. నిజంగా వాళ్ళ లైఫ్ను మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. రాంగ్ డెసిషన్ తీసుకోకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.